ఓం వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అమృత కలశంలో భాగంగా సంధ్యావందన విజ్ఞానం మీద మనం పురాణములలో, స్మృతులలో, శాస్త్ర గ్రంథములలో ఏ ఏ విషయములు ప్రతిపాదించబడి ఉన్నాయో వాటి యొక్క విశేషమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సద్గురువుల యొక్క కృపాకటాక్షం వల్ల. మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. రాయబారానికి వెళ్ళే ముందు ఒక బ్రాహ్మణుణ్ణి పంపిస్తూ రాయబారానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం ఇది. ఆయన ఏమంటాడు అంటే, భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః నరేషు ద్విజాతయః. ఈ జగత్తులో అందరికంటే శ్రేష్ఠులెవరు అని ప్రశ్న. భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః. ఈ భూతములలో ప్రాణమున్నటువంటివి శ్రేష్టములు అన్నారు. ప్రాణముతో సంచారం చేసేటువంటివి, ప్రాణశక్తి కలిగినటువంటివి. మరి అట్టి ప్రాణమున్నటువంటి వాటిలో ఎవరు శ్రేష్ఠులు? ప్రాణినా బుద్ధిజీవినః. ప్రాణం ఉన్నటువంటి వాటిలో బుద్ధిని ఆశ్రయించి ఏవైతే జీవిస్తున్నాయో అటువంటి జీవులు శ్రేష్ఠులు. గోవు బుద్ధితో తిరుగుతుంది, పెద్ద పులి, సింహము, ఇవన్నీ అది పశుబుద్ధి, ఇది మానవ బుద్ధి, బుద్ధి బుద్ధే. కాబట్టి భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః. మరి అటు బుద్ధి కలిగినటువంటి వాటిల్లో ఎవరు శ్రేష్ఠులు అని ప్రశ్న వేస్తే, బుద్ధిమంతులలో మనుషులు, మానవులు శ్రేష్ఠులు అన్నారు. మరి మానవుల్లో అందరికంటే గొప్పవారెవరు? నరేషు ద్విజాతయః. అట్టి మానవుల యందు అహరహము సర్వలోకముల క్షేమము కోసం ప్రార్థించేటువంటి ద్విజులు శ్రేష్టమైనటువంటి వారు అని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఈ యొక్క భగవంతుడి యొక్క వచనం మనకు ఏం చెబుతోంది అంటే, మానవ జన్మ చాలా గొప్పనైనటువంటి జన్మ. ఇట్టి జన్మలో మన ప్రారబ్ధ కర్మను, మన సంచిత కర్మను ఆశ్రయించి మనకు ఇవాళ ఈ మనుష్య జన్మలో ఏ జన్మ సంప్రాప్తమైందో అట్టి జన్మను వినియోగించుకొని మనము మోక్షప్రాప్తి చెందాలి, దానికి కావలసినటువంటి సాధన చెయ్యాలి అనేది మన మహర్షులు మనకు చెప్పారు. వీటిలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణములు నా చేత సృష్టించబడ్డాయి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. వీటిలో అందరికంటే గొప్పవారు ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు భారతం చెప్పింది స్పష్టంగా, నరేషు ద్విజాతయః. ద్విజులైనటువంటి వారు చాలా శ్రేష్ఠులు అన్నారు. ఇక్కడ బ్రాహ్మణ పదాన్ని ఉపయోగించకుండా ద్విజ పదం వినియోగించటం వెనక ఉన్న తాత్పర్యం ఏమిటి అంటే, బ్రాహ్మణులందరూ ద్విజులు కారా? ద్విజులే. కానీ ఇక్కడ ద్విజత్వం అనేటువంటిది కర్మ వల్ల ఆపాదించబడుతున్నది. ద్విజత్వం అనేటువంటిది వీడికి ఉపనయనము చెయ్యటం ద్వారా సంక్రమిస్తున్నటువంటి శక్తి. బ్రాహ్మడి పుట్టుక వచ్చినప్పటికీ వాడికి ద్విజత్వం రావాలి అంటే ఉపనయన అధికారం, ఉపనయనం చేస్తేనే వాడికి అట్టి అధికారం సంప్రాప్తిస్తున్నది. అందుకే ఇక్కడ మనకు మన పెద్దలు కొన్ని సంస్కారములు విధించినారండి.
సంస్కారం అనేటువంటి శబ్దమే చాలా గొప్ప శబ్దం అండి. సమ్యక్ కరణమేవ సంస్కార అన్నారు. బాగుపరిచేది అని అర్థం. ఇక్కడ బాగుపరిచేది అంటే ఎవరిని బాగుపరుస్తున్నారు? మనిషిన, మానవ దేహమున? మనిషిని అంటే మనిషి యొక్క బుద్ధిన, లేదా మనిషి యొక్క దేహమున? అంటే ఇక్కడ సంస్కారములు ఏర్పడింది ఎందుకోసము అంటే, ముందు దేహమును పవిత్రం చేసి, దేహమును సంస్కరించి, దేహమయందున్నటువంటి ఆ బుద్ధికి ఉన్నటువంటి మాలిన్యాదులన్నీ తొలగింపచేసి, చిత్తశుద్ధిని కలిగింపచేసి, చిత్తశుద్ధుల వల్ల కర్మానుష్ఠానం చేపించి, ఆ కర్మానుష్ఠానం ద్వారా చిత్తానికి శుద్ధి కలిగి, అది భగవత్ భక్తికి దారితీసి, తదనుగుణమైనటువంటి మోక్ష ప్రాప్తికి అది హేతువు కాబడుతున్నది అన్నారు. కాబట్టి ఇది క్రమబద్ధంగా చేసేటువంటి ఒక రకమైనటువంటి సాధనా మార్గం. ఇక్కడ ఈ సాధన మార్గంలో మనకు బ్రాహ్మణుడి పుట్టుక వచ్చింది. చాలా అదృష్టం అండి, యోగం అండి. ఈ జన్మ రావటం చాలా గొప్ప జన్మ. ఎందుకంటే లోకముల యొక్క క్షేమము కోసం అహరహము ప్రార్థించేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి జన్మ. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కోసం నీవు ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు కూడా. బ్రాహ్మణుడి యొక్క చేతిలో లోక సమస్త సుఖినో భవంతు, లోకములన్నీ చల్లగా ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటూ చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఇట్టి బ్రాహ్మణుడికి అట్టి బ్రాహ్మణత్వ శక్తి రావాలి అంటే మరల కొన్ని చెయ్యాలి. అందుకే ఇక్కడ సంస్కారములు అన్నప్పుడు ఇక్కడ సంస్కారములు మనుషులందరికీ ఉన్నాయండి. అయితే ఎవరికి ఏ ఏ ధర్మాన్ని ఆశ్రయించి సంస్కారములు చెయ్యాలో మన మహర్షులు మనకు విధించి ఉన్నారు. ఆపస్తంభుల వారు, ఆశ్వలాయున వారు, కాత్యాయన మహర్షి, సనత్కుమార మహర్షి, అగస్త్య మహర్షి, ఇలా మానవుల యొక్క జీవన విధానాన్ని అనేక స్మృతి శాస్త్ర గ్రంథముల యందు చక్కగా మనకు చెప్పి ఉన్నారు. ఏ రకమైనటువంటి వారు ఏ ఏ కర్మలు చెయ్యాలి, ఆ కర్మకాండ విధానం ఏమిటి అనేటువంటిది మన పెద్దలు మనకు నిశ్చయం చేసి ఉన్నారు. ద్విజులైతే మంత్రోక్తంగా, కానివారైనటువంటి వారు పురాణోక్తమైనటువంటి కర్మల చేత ఇక్కడ ఆచరించవచ్చు. మంత్రానుష్ఠానంగా చేసేటువంటిది ఒక కర్మ, మంత్రరహితంగా శ్లోకములను బట్టి చేసేటువంటిది ఒక కర్మ. ఇక్కడ మంత్రానుష్ఠానంగా చేసిన, పురాణోక్తంగా చేసిన వ్యక్తులకు కలిగేటువంటి ఫలితంలో మనకు మాత్రం తేడా ఉండదండి. ఫలితం ఒక్కటే, విధానము వేరు. ఎవరికి ఏ ఏ విధానముతో కర్మ ఆచరించాలో మనకు ఒక మహర్షులు చెప్పి ఉన్నారు ప్రతి గ్రంథంలో కూడా. కాబట్టి ఇక్కడ సంస్కారములు కూడా అంతే. ప్రతి మనిషికి సంస్కారములు ఉన్నాయి. ఒక రాగి చెంబును మనం ఇంట్లో పెట్టుకున్నాం, అది ఆ ప్రకృతిలో గాలి వల్ల అది నల్ల పడిపోతుంది మొత్తం. దానిని చింతపండు పెట్టి బాగా కడిగితే దాని యొక్క పూర్వరూపం సంతరించుకుంటుంది, దాని పూర్వరూపాన్ని పొందుతుంది. ఈ పూర్వరూపం పొందినప్పుడు అది దాని యొక్క యథార్థ రూపం, అంటే రాగి చెంబు నల్లగా ఉన్నప్పుడు చూడండి, దాని పూర్వరూపం పొందినప్పుడు చాలా తేడాగా ఉంటుంది. అంటే ఇక్కడ చింతపండు అనేటువంటి ద్రవ్యముతో దాన్ని బాగా కడగటం ద్వారా, సంస్కరించటం ద్వారా దాని యథార్థ స్థితి పొందింది. అలాగే అనేక జన్మ కర్మల యొక్క పరంపరల చేత మాలిన్యంతో కూడినటువంటి ఈ మనస్సు, ఈ మానవ దేహాన్ని ఎలాగైతే చింతపండు అనేటువంటి దానితో సంస్కరించారో, ఇక్కడ సంస్కారముల చేత సంస్కరించి ఈ సంస్కారముల ద్వారా ఈ మాలిన్యాదులన్నీ కూడా పోగొట్టే ప్రయత్నం చేశారు. అందుకే సంస్కారములు తప్పకుండా ఆచరించదగినటువంటివి. జాతకర్మ, గర్భాధానం, సీమంతం, ఇవన్నీ సంస్కారములండి. పుంసవనము, శ్రీమంతము, ఉపనయనము. కాబట్టి ఇక్కడ మనకు ప్రస్తుత అంశం ఏమిటి అంటే సంధ్యావందనం. సంధ్యావందనానికి ముందు మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఏమిటంటే, అసలు సంధ్యావందనం చేయవలసినటువంటి అర్హత దేని వల్ల వస్తుంది మనిషికి అంటే ఉపనయనం వల్ల వస్తుంది. ఇక్కడ ఇది మనం గ్రహించాల్సినటువంటిది మొట్టమొదలు. కాబట్టి ముందు సంధ్యావందనం అనేటువంటి దానికి వెళ్ళటం కంటే ముందుగా అసలు సంధ్యావందనం చెయ్యాలి అనేటువంటి యోగ్యత దేనివల్ల వస్తోంది అంటే ఉపనయన సంస్కారము వల్ల విప్రుడికి సంధ్యావందన యోగ్యత వస్తోంది.
ఇక్కడ ఈ సంధ్యావందన యోగ్యత గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఉపనయనం, ఈ ఉపనయనమునకు సమయమును నిర్దేశించారండి పెద్దలు. చక్కటి సమయం ఉంది మనకు. ఎవరెవరికి ఉపనయన అధికారం ఉంది, ఏ ఏ సమయంలో ఉపనయనం చెయ్యాలి అంటే, బ్రాహ్మణుడు, ఇప్పుడు మనం ప్రకృతాంశం మనకు సంధ్యావందనం కాబట్టి బ్రాహ్మణుడికి ఉపనయనం ఎప్పుడు చేస్తారు అంటే చక్కగా చెప్పింది మనకు స్మృతి గ్రంథాలు. ఆపస్తంభుల వారు చెప్పారు, గర్భాష్టమేషు. గర్భాష్టమేషు ఇక్కడ బహువచన ప్రయోగం చేశారు. అష్టమేషు బహువచన ప్రయోగం చేయటం వల్ల 7 సంవత్సరములకు 8 సంవత్సరములకు చెయ్యవచ్చు. ఎందుకంటే ఉపనయనంలో అనేక రకముల పద్ధతులు ఉన్నాయండి. ఇక్కడ ఉపనయన సమయం ఏమిటి అంటే, గర్భములో పిల్లవాడు ప్రవేశించినటువంటి సమయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, గర్భాష్టమేషు 8 సంవత్సరములు అన్నారు కదండి, అంటే 8 ఏళ్ళు, అంటే గర్భంలో ఉన్నటువంటి 9 నెలలు కూడా లెక్క పెడితే 7 సంవత్సరముల 3 నెలలు. 7 సంవత్సరముల 3 నెలలకు పిల్లవాడికి సకామ్య అంటే కాల ఉపనయనం చేసేటువంటి అధికారం వస్తుంది. వాడికి చెయ్యాలి, ఉపనయనం చెయ్యాలి. పిల్లవాడు బాగా తేజోవంతుడిగా ఉన్నాడు, మంచి ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడు అన్నప్పుడు కాళిదాసాది మహాకవులు కొన్ని గ్రంథాల్లో మనకు చెప్పారు. తేజసాం హి నవయస్ సమీక్షతే. కాళిదాస్ అంటాడు, తేజశాలులకు వయస్సుతో నిమిత్తము లేదు. అందుకే వ్యాస భగవానుడికి కానీ శంకర భగవత్పాదుల వారికి కానీ ఉపనయనం చాలా తొందరగా చేశారు. వ్యాసుడికి పుట్టినప్పుడు వెంటనే పరాశర మహర్షి అలా పుట్టాడు, అలా పెరిగాడండి వ్యాస భగవానుడు. అలాగే శంకర భగవత్పాదుల వారి యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, శంకరాచార్యుల వారికి కూడా ఉపనయనం విద్యారణ్యుల వారు శంకర విజయ గ్రంథంలో చెప్తారు. ఉపనయనం కిల పంచమవత్సరే అంటాడు అక్కడ ఆయన. ఉపనయనం శంకర భగవత్పాదులకు 5వ సంవత్సరంలో చేశారు. 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యవచ్చా, ఇది ధర్మశాస్త్రంలో ఉన్నదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు చెయ్యవచ్చు అన్నారు. దీన్ని కామ్యోపనయనము అన్నారు. అంటే కోరికతో మనం చేసేటువంటి ఉపనయనం. పిల్లవాడు చాలా తేజస్సుతో ఉన్నాడు, ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడు, చక్కటి మేధస్సుతో ఉన్నాడు, ముఖములో ఒక అద్భుతమైనటువంటి కాంతి కనిపిస్తోంది అన్నప్పుడు ఇట్టి పిల్లవాడు తొందరగా వేదాధ్యయనం చేయడం ద్వారా అది లోకక్షేమకరమవుతుంది. కాబట్టి అట్టి పిల్లవాడికి తొందరగా ఉపనయనం చేస్తే వాడికి తొందరగా విద్య పూర్తవుతుంది. అందువల్ల శంకరులకు 5వ సంవత్సరం ధర్మసింధు మొదలైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఇది ప్రత్యేకంగా పేర్కొనే ఉన్నారు. ఈ విధి ఉంది, కామ్యోపనయనం. కాబట్టి గర్భాష్టమేషు బ్రాహ్మణం అన్నప్పుడు బ్రాహ్మణుడికి చెయ్యాలి ఉపనయనం. ఎంతవరకు చెయ్యాలి అన్నప్పుడు ఆషోడశాత్ బ్రాహ్మణ 16 సంవత్సరములు వచ్చేంత వరకేనండి ఉపనయన కాలము. అంటే 8 సంవత్సరముల నుంచి 8 సంవత్సరముల అవధి ఇచ్చి 16 సంవత్సరముల వరకు చెప్పారు ఉపనయన సమయము. తప్పితే 16 సంవత్సరములు దాటింది అంటే వాడు ఉపనయనానికి అర్హుడు కాడు. అంటే వాడికి జన్మ వల్ల వచ్చినటువంటి ద్విజత్వాన్ని వాడు శాశ్వతంగా కోల్పోయినట్టే లెక్క. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి విధానము. అందుకే ఇవాళ ప్రస్తుత కాలంలో మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అంశము ఏంటంటే, ఖచ్చితంగా తొందరగా ఉపనయనం చేసి వాడికి సంధ్యావందన యోగ్యతను 8 సంవత్సరములకు వాడికి ఇవ్వగలిగితే అది పిల్లవాడికి చాలా ఉపయోగకరం అవుతుంది. వాడు సంధ్యావందనము అగ్నికార్యాదులను 8 సంవత్సరముల నుంచి కనుక వాడు ఆచరణలో పెట్టగలిగితే వాడు బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞావంతుడవుతాడు. లౌకిక విద్యనా లేకపోతే వేద విద్యనా ఏదైనా సరే, బ్రహ్మాండమైనటువంటి వేదం వచ్చేటువంటి వాడికి లౌకిక విద్య అనేటువంటిది చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ ఐఐటి లాంటివి చిన్న చిన్న పరీక్షలు వాడికి, ఎందుకంటే అపారమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది గాయత్రి మంత్ర అనుష్ఠానాదుల వల్ల. కాబట్టి అట్టి అనుష్ఠాన యోగ్యతనిచ్చేటువంటి కర్మ ఉపనయనం. అందువల్ల 16 సంవత్సరములు దాటింది అంటే వీడు ఉపనయనమునకు అర్హుడు కాడు అన్నది మన శాస్త్రము. ఇక ఇప్పుడు ఆలోచించండి మీరు, పెళ్లి రేపణంగా ఉపనయనం చేస్తే అది సంస్కారం అవుతుందా?
ఉపనయనం 16 ఏళ్లకు తర్వాత చేస్తే అది విధానమవుతుందా? ఇక్కడ కూడా ఒక ప్రశ్న మరొక రకంగా మనకు అడుగుతూ ఉంటారు. ఏమిటి అంటే, ఏమంటే ఈ పిల్లవాడికి ఉపనయనం చేసాము, వీడు సంధ్యావందనం చేస్తున్నాడా ఏమిటి? వీడి సంధ్యావందనాదులు చెయ్యకపోతే వీడికి ఉపనయనం చేయటం ఇంత ఖర్చు పెట్టి వ్యర్థం కదా అని వాదించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు మనకు. దీనికి మీమాంసాది గ్రంథకారులు చాలా చక్కగా చెప్పారు. కొన్ని కర్మలు, కొన్ని సంస్కారాలు చేస్తే ఫలితం పొందేది వేరు, చెయ్యకపోతే దానివల్ల దుష్ఫలితం పొందేది వేరు. ఇప్పుడు ఉపనయనాది కర్మలు ఇవి ఖచ్చితంగా చేయాల్సినటువంటి సంస్కారములు ఇవి. ఈ సంస్కారం కనుక ఆచరించకపోతే సరి అయినటువంటి సమయంలో పిల్లవాడికి ఉపనయనం చేయకపోతే వచ్చేటువంటి దోషం ఎవరికి అంటే ఆ పిల్లవాడిని కన్న తండ్రికండి. సరి అయినటువంటి సమయంలో వాడికి ఉపనయన సంస్కారం చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఎవరికి అంటే ఉపనయనం చేసుకున్న పిల్లవాడికండి. అంటే మీరు చూడండి, ఇక్కడ చెయ్యకపోతే దోషం తండ్రికి వస్తోంది, చేస్తే దాని యొక్క పూర్తి ఫలితాన్ని సంధ్యావందనాది కర్మల వల్ల ఇతడు పొందబోతున్నాడు. ఇది పిల్లవాడికి మేలు చేసేది. ఇదే కర్మ చూడండి ఎంత గొప్పగా చెప్పారో మన పెద్దలు. మరణించిన తరువాత పితృదేవతలకు, తండ్రులకు శ్రాద్ధాది కర్మలు పెట్టకపోతే దోషం ఎవరికి? పిల్లవాడికి దోషం, కొడుకైనటువంటి వాడికి దోషం. చేస్తే దాన్ని ఫలితం పొందేది ఎవరు అంటే దానివల్ల ఫలితం పొందేది పితృదేవతలు. శ్రాద్ధాది కర్మలు పెట్టకపోతే దానివల్ల దోషం సంప్రాప్తించేది పుత్రులకు, చేస్తే దాని యొక్క ఫలితాన్ని పొందేటువంటిది పితృదేవతలకు, తండ్రులకు, తాతలకు, ముత్తాతలకు. కాబట్టి శ్రాద్ధాది కర్మల యందేమో పుత్రులు దోషం పొందుతున్నారు. పిల్లవాడికి ఉపనయనాది సంస్కారములు సరి అయిన సమయంలో చేయకపోతే తండ్రులకు వస్తోంది. ఇలా మన పెద్దలు చాలా విధి విధానాలు మనకు రూపొందించారు. కాబట్టి ఇక్కడ మీరు బాగా కనుక ఆలోచన చేస్తే వీడికి సంధ్యావందనం చేసేటువంటి యోగ్యత ఇచ్చేటువంటి సంస్కారము అతి చిన్నతనంలో ఉపనయనం అనేటువంటిది చేయటం ద్వారా ఎటువంటి మేలు జరుగుతుందో మీరు ఆలోచన చెయ్యండి. లౌకిక విద్యలో వీడు ఆరితేరాలి, పొద్దున్నే వీడు పాఠశాలకు వెళ్ళాలి, స్కూలుకు వెళ్ళాలి, కాబట్టి సంధ్యావందనం వీలవుతుందా అనేటువంటి వ్యర్థవాదాలను పక్కన పెట్టి తప్పకుండా పిల్లవాడికి సంధ్యావందనం చేయించేటువంటి బాధ్యతను తల్లిదండ్రులు స్వీకరించాలి. తద్వారా కలిగేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిదే చెప్పటం కోసమే ఈ ప్రధానంగా ఇప్పుడు సంధ్యావందనం అనేటువంటి ఒక చక్కటి అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. సంధ్యావందనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఎందుకు సంధ్యావందనం చెయ్యాలి? అసలు సంధ్య అనేటువంటి శబ్దం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా మనము ఈ 5 భాగాల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమూలాగ్రము సంధ్యా వందనం అనేటువంటి కర్మ యొక్క వైశిష్ట్యము మనకు శృతుల యందు, స్మృతుల యందు మన పెద్దలు ఎంత అద్భుతంగా దీన్ని వివరించారో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా దేవీ భాగవతం అనేటువంటి గ్రంథంలో, దేవీ భాగవతంలో గాయత్రీ మంత్రానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు చెప్పారు పురాణాల్లో. దేవీ భాగవతం చాలా అద్భుతంగా వివరించింది. గాయత్రి సహస్రనామ స్తోత్రం, గాయత్రి కవచం ఇవన్నీ చెబుతూ దేవీ భాగవత మహాపురాణంలో సంధ్యావందనం యొక్క వైశిష్ట్యమును అద్భుతంగా వ్యాస భగవానుడు వివరించాడు. ఆయన ఒక చోట అంటాడు, విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా వేద శాఖా ధర్మ కర్మ నిపత్రం తస్మాన్మూలం యత్నతో రక్షణీయం చిన్నే మూలే నైవ వృక్షో నశాఖా. దేవీ భాగవతం 11వ స్కందంలో 16వ అధ్యాయంలో 6వ శ్లోకం మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు రెఫరెన్స్ కూడా ఇస్తున్నా. ఏ పురాణాదుల్లో సంధ్యావందనం యొక్క వైశిష్ట్యము చెప్పబడ్డదో పురాణములను బట్టి మనం చూద్దాం. ఎందుకంటే మనను ఉద్ధరించినవి పురాణములే. కర్మల యొక్క గొప్పతనాన్ని మనకు చెప్పినటువంటివి పురాణములే. ఎంతో అద్భుతంగా వివరించాయి. ఇక్కడ ఏమన్నారంటే వ్యాస భగవానుడు, విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా.
వేద శాఖ ధర్మ కర్మాణి పత్రం తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం చిన్నే మూలే నైవ వృక్షో నశాఖ. ఎంత చక్కటి పోలిక అంటే చూడండి. ఇక్కడ ఏమన్నారు అంటే విప్రుడు అనేటువంటి వృక్షానికి మూలకం పునాది ఏమిటి అంటే సంధ్య. అసలు సంధ్య లేకపోతే బ్రాహ్మణుడు లేరండి. సంధ్యావందనం మానేస్తే జన్మ అనేటువంటిది వ్యర్థమండి. ఎంత అద్భుతమైనటువంటి విధానం ఇది చూడండి. ఇవాళ ఇంత ఉత్కృష్టమైనటువంటి జన్మను పొంది, ఇంత అద్భుతమైనటువంటి జన్మను పొంది, అద్భుతమైనటువంటి సంస్కారమును చేసుకొని సంధ్యావందనాన్ని గాలికి వదిలిపెట్టేశారు ప్రతివారు కూడా. చాలామంది ఇవాళ ఆచరణలో పెట్టడం లేదు. చేసేటువంటి వాళ్ళు ఉంటే వారందరికీ నమస్కారం, చాలా గొప్ప పని. ఇవాళ ఏమైపోయింది అంటే ఇంత గొప్పగా కొన్ని సందర్భాల్లో మా దగ్గరికి తీసుకొస్తుంటారు. మావాడు సంధ్యావందనం చేస్తాడండి అంటారు. అదేమైనా గొప్ప విషయమా? సంధ్యావందనం మావాడు చేస్తాడు అంటే సంధ్యావందనం చెయ్యవలసిందే, అది విధానమే, ఇది విధి, ఇది నిత్యకర్మ అన్నారు. ఇది మనకు కర్మ 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, కామ్యము. సంధ్యావందనం అనేటువంటి కర్మ నిత్యకర్మలోకి వచ్చింది. అందుకే చెప్పారు, ప్రతిదినం సంధ్యా సమయంలో త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడిని ధ్యానించి తీరవలే. పరమేశ్వరుడిని ధ్యానం సంధ్యాకాలంలో తప్పనిసరిగా ఆచరించవలే. సంధ్యాదేవతను ఉపాసించినటువంటి వారికి వేదపురుషుడు శాసిస్తాడు. అందుకే సంధ్య అంటే అర్థం ఏమిటి? సంధ్య అంటే సంధికాలం. దీనికి పెద్దలు చెప్పారు ఏమిటి అంటే సూర్యోదయానికి 3 గడియలు. గడియ అంటే 24 నిమిషముల ప్రమాణము అని పెద్దలు చెప్పారు. సూర్యోదయానికి 3 గడియల అంటే 1 గంట 12 నిమిషాలు ప్రాతఃసంధ్య. 1 గంట 12 నిమిషములు ప్రాతఃసంధ్య. సూర్యుడు అస్తమించిన తరువాత 3 గడియలు సాయం సంధ్య అని స్కాంధ పురాణం చెప్పింది. దానికి స్పష్టంగా ఉంది, ఉదయాత్ ప్రాక్తని సంధ్య ఘటికాత్రయముచ్యతే సాయం సంధ్య త్రిఘటిక హ్యస్తాదుపరిభాస్వత అని సూర్య నక్షత్ర సంధికాలాన్నే సంధ్య అనేటువంటి పేరుతో ఇక్కడ సామవేదీయ షడ్వింశ బ్రాహ్మణంలో చక్కగా చూపించింది. అంటే సూర్య నక్షత్రాలు లేనటువంటి రాత్రింబవల్ల సంధికాలాన్నే సంధ్యా సమయంగా స్మృతి చంద్రిక మొదలైనటువంటి గ్రంథములు పేర్కొన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ముందు సంధ్య అనేటువంటి శబ్దము యొక్క అర్థము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు సంధ్య ఏ సమయంలో చెయ్యాలి, సంధ్యావందనం ఏ సమయంలో ఆచరిస్తే ఫలితం మనకు సంప్రాప్తిస్తుంది, అలాగే సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అనేటువంటి దీనికి పురాణాల్లో ఆచరించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, రామకృష్ణాది అవతారముల యందు ఎవరాచరించారు, ఇవన్నీ వివరాలన్నీ కూడా సంధ్యకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తరువాయి భాగంలో అసలు సంధ్య అంటే ఏమిటి, సంధికాలం అంటే ఏమిటి, సంధ్యా సమయం అనేటువంటిది ఏమిటి తెలుసుకొని ఆ తర్వాత సంధ్యా ప్రకరణంలో మనం అడుగు పెడదాం. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.